వీక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో భారతదేశం ఒక బిగ్ అచీవ్మెంట్ని సాధించిందని మనం చెప్పవచ్చు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. జపాన్ లాంటి బాగా అభివృద్ధి చెందిన దేశాన్ని వెనక్కి నెట్టి 4వ స్థానంలోకి భారత్ ఎకానమీ ప్రవేశించింది. ఇక భారత్ కన్నా ముందు అమెరికా, చైనా, జర్మనీ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. అయితే 4వ ప్లేస్లో నుంచి భారత్ 3వ ప్లేస్లోకి వెళ్ళడానికి మరో 4 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. జర్మనీని అయితే ఏదో ఒక విధంగా భారత ఎకానమీ వెనక్కి నడుతుంది, కానీ ఆ తర్వాత ఇక ముందుకు స్టెప్ వేసే అవకాశమే లేదు. అమెరికా ఎకానమీ $48 ట్రిలియన్ ఉంది. చైనా ఎకానమీ $19 ట్రిలియన్ ఉంది. భారత్ ఎకానమీ $4.18 ట్రిలియన్ చేరింది. ఇక తాజాగా ఇది తాజా గణాంకాల ప్రకారం భారత్ ఎకానమీ $5 ట్రిలియన్ టచ్ కాబోతా ఉంది. 2030 నాటికి $7.3 ట్రిలియన్ జర్మనీని అధిగమించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడున్న భారత ఎకానమీ 2030 నాటికి రాబోయే 4 సంవత్సరాల్లో మరో 50% అభివృద్ధి సాధిస్తే జర్మనీని వెనక్కి నెట్టి 3వ ప్లేస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ఆ ప్లేస్ నుంచి 2వ ప్లేసు, ఫస్ట్ ప్లేసు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఇన్నోవేషన్స్ రాకుండా 2వ ప్లేస్కి 3వ ప్లేస్కి వెళ్ళడానికి సాధ్యం కాదు. అమెరికాలో ఎన్విడియా అనే ఒకే ఒక కంపెనీ $5 ట్రిలియన్ క్యాపిటల్కి వెళ్ళింది అంటే ఆ యొక్క కంపెనీ సృష్టించిన సంపద ప్రపంచంలో 60 దేశాల జీడిపి కన్నా కూడా ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్నోవేషన్స్ వచ్చినప్పుడు కొత్తగా కంపెనీస్ జనరేట్ అయ్యి లక్షలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎన్విడియా లాంటి కంపెనీ భారతదేశంలో ఒక్కటి కూడా లేదు. అదృష్టవశాత్తు యాపిల్ లాంటి సంస్థలు భారతదేశంలో ఫోన్లు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కాబట్టి విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల్లో కొంత సమతుల్యత ఏర్పడతా ఉంది. ఇప్పటికీ భారతదేశం దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. ట్రేడ్ డెఫిసిట్ పెద్ద ఎత్తున ఉంది. అదృష్టవశాత్తు దాదాపు 3 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వారు స్వదేశానికి పంపించే రెమిటెన్స్ పెద్ద ఎత్తున రాబట్టి భారతదేశం కనీసం చమురు నిల్వల దిగుమతికి, బంగారం దిగుమతి, ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతికి చెల్లింపులు చేయగలుగుతా ఉంది. రాబోయే రోజుల్లో ఎగుమతులు గనక పెరగకపోతే భారతదేశ వాణిజ్య లోటు పెద్ద ఎత్తున పెరిగే ప్రమాదం ఉంది. 2030 నాటికి భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కోరుకున్నాం. ఇన్నోవేషన్స్ ఎక్కువగా రావాలి. దాని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పరిశోధనలకు చేసే ప్రతి రూపాయి ఏదో ఒక రోజు మంచి ఫలితాలు ఇస్తుంది. వేల కోట్ల రూపాయల పరిశోధనలకి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఆ పరిశోధనల ఫలితాలే అమెరికాలో, చైనాలో అనేక కంపెనీలు పుట్టుకొచ్చి ఒక్కో కంపెనీ విలువ 500 లక్షల కోట్ల రూపాయలు దాటిపోతా ఉంది. భారతదేశంలో అత్యంత సంపన్నుల విలువ కన్నా కూడా ఆయా కంపెనీల క్యాపిటలైజేషన్ పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది. అలాంటి పరిశోధనలు భారతదేశంలో కూడా జరగాలి. కొత్త ఇన్వెన్షన్స్ రావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్లో పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ ప్రమేయానికి, ఏదైతే మనుషులతో మ్యాన్ పవర్తో మనం చేస్తున్నామో పనులు, దానికి ప్రత్యామ్నాయంగా తయారు కాబోతా ఉంది. అందువల్ల మనుషుల ప్రమేయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏకం చేసి కొత్త ఇన్వెన్షన్స్ కనుక తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో చాలా పనులకి మనుషులతో పని లేకుండా పోయే ప్రమాదం ఉంది. 142 కోట్ల జనాభా ఉంది. ఈ జనాభా ఇంకా 170 కోట్ల దాకా పెరిగే అవకాశం ఉంది.
మనుషులతో అవసరం లేని ఇన్నోవేషన్స్ అమెరికా, చైనాలో పెద్ద ఎత్తున ముందుకు వెళ్తా ఉన్నాయి. ఒకప్పుడు కోడింగ్ రాయడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లక్షలాది మంది పనిచేసేవారు. గూగుల్ CEO సుందర్ పిచాయ్ స్వయంగా చెప్పారు, 30% మంది కోడింగ్ ఉద్యోగులు తీసేసామని. రాబోయే రోజుల్లో అసలు ఆ కోడింగ్ అనేది లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఒక నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 10 లక్షల లైన్ల కోడింగ్ రాయబోతా ఉన్నామని చెప్పేసి సైంటిస్టులు చెప్తా ఉన్నారు. అదే జరిగితే లక్షలాది ఉద్యోగాలు కోత పడే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా భారత్ తయారీ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ప్రపంచంలో అనేక దేశాలకు ఎగుమతి చేయగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. 2025లో భారత్ సాధించిన వృద్ధిని మనందరం ప్రతి ఒక్కరూ గర్వపడాలి. రాబోయే రోజుల్లో జర్మనీని 2030 దాకా కాకుండా 2028 నాటికే పక్కకు నెట్టి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలని ప్రతి ఒక్కరూ ఆశిద్దాం.